సంక్రాంతి సంబరాలు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి అనుకోక ముందుకే అందరి మధ్యలోంచి వచ్చిన పండగ వాతావరణం ఏంటయ్యా అంటే సంక్రాంతి పండుగ. సో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 2 తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ సిద్ధం అయిపోయింది ఎవరికి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కాకుండా ఉండడానికి, చేరవలసిన ప్లేస్కి క్షేమంగా చేరాలని చెప్పి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తానికి 2 రాష్ట్రాల గవర్నమెంట్ సిద్ధమైనాయి. మరి మనోళ్ళు దేనికి సిద్ధమయ్యారు? సంక్రాంతి పండుగ అని చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కోడి పందెం. పందెం గాయాలి, పైసలు సంపాదించాలి. సో సంక్రాంతి పండుగకి కోడి పందెం ఎంత ఫేమసో 2 తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ కూడా అంతకంటే ఎక్కువ ఫేమస్. రీసెంట్గా January 1, 2026 రోజున ప్రతి ఒక్కరం విజన్, గోల్స్, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇవన్నీ రాసుకున్నాం కదా. సో మరి మీ ఆలోచన ఎటువైపు? బెట్టింగ్ వైపా, భూమిపై పెట్టుబడి వైపా? ఒక ఫ్యామిలీ బాగుపడాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ ఒక ఫ్యామిలీ రోడ్డున పడాలంటే ఒక్క క్షణం చాలు. మీ ఫ్యామిలీ భవిష్యత్తుని బెట్టింగ్ తోటి ఆడుకోకండి. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. ఒక చిన్న మాట చెప్పనా, ఎవరు తప్పు చేసినా, ఎవరు తెలివి తక్కువ పని చేసినా కోడి దిమాగ్ కారణం ఇదేమన్నా దిమాగ్ పని చేస్తలేదని తిడతాం కదా మనమే. అలా తిట్టే మనమే ఆ కోడి పైన పందెంతో మీరు డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తే మరి మీరెలా నమ్ముతున్నారు? సో కోడి పందాలు కాసి కోట్లు సంపాదించడం లేదో తెలియదు, కానీ కోట్లు సంపాదించిన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ భూమిపై పెట్టుబడి పెట్టిన వారే. సంక్రాంతి పండుగకి బెట్టింగ్ కోసం ఫ్యామిలీని పనంగా పెట్టకండి, ప్లాట్పై పెట్టుబడి పెట్టండి. మీ ఫ్యామిలీకి ఒక మంచి భవిష్యత్తునివ్వండి. సో గెలుపుకి ఎప్పుడు షార్ట్ కట్స్ లేవు. సో మీరు నిజంగా గెలవాలనుకుంటే పండుగ సెలబ్రేషన్ సందర్భంగా మీరందరూ కూడా మొదటి పెట్టుబడి భూమిపై పెట్టండి, ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. సో ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ and create a great foundation to your family's future, and good luck.